తెలంగాణలో బైపీసీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోయింది. ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది 5 days అయితే కండక్ట్ చేస్తున్నారు. మనకి 3rd September 2025 నుండి ఈ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. 3rd September, 4th September అండ్ 8th September, 9th September, 10th September. ఈ కౌన్సిలింగ్ ఎవరైతే ఆల్రెడీ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి అప్లై చేసుకున్నారో వాళ్ళకైతే కండక్ట్ చేస్తారు. అండ్ మనకి ఈ షెడ్యూల్ లోపల ఎంత ఎంసెట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏ డేట్ రోజు మనకు కౌన్సిలింగ్కి అటెండ్ కావాలి అని చెప్పి డీటెయిల్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. అండ్ మనం కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా 7,000 కన్నా తక్కువ ఎంసెట్ ర్యాంక్ ఎవరికి వచ్చిందో వాళ్ళందరూ కూడా సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ రిగార్డ్లెస్ ఆఫ్ ఎనీ రిజర్వేషన్. అండ్ దెన్ అప్రాక్సిమేట్గా నీకు 7,000 నుండి 8,000 మధ్యలో ర్యాంక్ ఉండి అండ్ నీకు రిజర్వేషన్ లైక్ అగ్రికల్చర్ లేబర్ కావచ్చు, అగ్రికల్చర్ కోటా కింద కావచ్చు, రూరల్ కోటా కింద కావచ్చు రిజర్వేషన్ ఉంటే నువ్వు కూడా ఈ కౌన్సిలింగ్కి అయితే ఎలిజిబుల్ అవుతావు. అండ్ ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే మీకు ఒకవేళ రిజర్వేషన్ కొన్ని కేటగిరీ వైజ్ రిజర్వేషన్ ఉండి అండ్ అగ్రికల్చర్ కోటా అండ్ లేబర్ కోటా, ఫార్మర్ కోటా కింద రిజర్వేషన్ ఉంటే నీకు 19,000 ర్యాంక్ వచ్చినా కూడా నువ్వైతే సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లోపల పార్టిసిపేట్ అయితే చేయవచ్చు. సో డీటెయిల్డ్ వీడియో పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూనే అయితే యూట్యూబ్ లోపల అప్లోడ్ చేసిన అనాలిసిస్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్ లోపల ఒకసారి వెళ్ళి చెక్ చేయి. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ కోసం మన అనాలిసిస్ ట్యూటర్ ఛానల్ని ఫాలో అవుతా ఉండు. టు ఫాలో us. థ్యాంక్ యూ సో మచ్.